రజనీకాంత్ గారిని హిందీకి పరిచయం చేస్తున్నప్పుడు ఆయన రిజెక్ట్ చేశారంట కూడా సార్. కమల్ హాసన్ గారిని ఆ క్యారెక్టర్ అనుకున్నాను. ఆయన అన్నిటికీ ఒప్పుకున్నారు, కానీ డేట్స్ ఇవ్వటల్లా. నేను జూనియర్ ఆర్టిస్ట్ని కాదు పూర్ణచంద్రరావు అన్నాడు. మొత్తానికి ఏమనుకున్నారో ఆ నైట్ అంతా ఆలోచించుకుని నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రిలేషన్షిప్ నేను ఈ రోజు కూడా నేను ఆయనతో మెయింటైన్ చేస్తాను. మొన్న నా కూర్గులో నా రిసార్ట్కి కూడా వచ్చారు. రాజీవ్ గాంధీ గారితో కూడా యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్గా నేను అమితాబ్ గారి కోసం ఒక 1.5 acres గెస్ట్ హౌస్కి వెళ్ళి, గెస్ట్ హౌస్ నీట్గా ఉందా అని ఒక ఫోన్ చేశారు ఉదయం. కార్లు ఎన్ని ఉన్నాయి నీ దగ్గర, ఎయిర్పోర్ట్కి పంపిస్తూ, నువ్వు రానవసరం లేదులే అన్నారు. దాంట్లో రాజీవ్ గారు కూడా యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్గా ఆయన ఉన్నారు, సోనియా గారు ఉన్నారు. రజనీకాంత్ గారిని హిందీకి పరిచయం చేస్తున్నప్పుడు ఆయన రిజెక్ట్ చేశారంట కూడా సార్. ఆ క్యారెక్టర్కి అందా కానూన్లో నేను యాక్చువల్గా అనుకున్నప్పుడు ఏక్ దూజే కెలియే ఓకే ఎల్వి ప్రసాద్ గారి సినిమా రిలీజ్ అయ్యి మంచి పాపులారిటీ వచ్చింది. కమల్ హాసన్ గారు కమల్ హాసన్ గారిని ఆ క్యారెక్టర్ అనుకున్నాను నేను. రజనీ గారి క్యారెక్టర్. ఓకే ఓకే ఎందుకంటే హేమమాలిని గారు ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. హేమమాలిని గారికి తమ్ముడు క్యారెక్టర్ కావాలి. జితేంద్ర వీళ్ళందరూ కూడా ఆమెకి లవర్స్గా చేసేసారు పిక్చర్స్లో, హీరో హీరోయిన్లుగా. ఆ క్యారెక్టర్కి ఎవరైతే బాగుంటారని అప్పుడే రిలీజ్ అయిన క్రేజ్లో కమల్ గారిని కాంటాక్ట్ చేయటం జరిగింది. ఆయన అన్నిటికీ ఒప్పుకున్నారు, కానీ డేట్స్ ఇవ్వటల్లా. కొంచెం నేను డిస్కరేజ్ అయ్యా, ఏంటి డ్రాగ్ చేస్తున్నాడు ఈయన అని. అదే టైంలో నాతో పాటు గుల్షన్ రాయ్ గారు అని పేరు ఉంటారు మీరు. అవును, పెద్ద ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటరు. ఆయన కూడా యుద్ధనే సినిమాలో కమల్ హాసన్ గారిని పెట్టుకుని ఆయనకి సరిగ్గా డేట్స్ ఇవ్వకపోతే కోపం వచ్చి వెళ్ళిపోయాడు ఆయన. ఆ టైంలో నాకు ఎవరున్నారు అని ఆలోచిస్తే కమల్ హాసన్ గారు కాదు అని అనుకుని నేను రజనీ గారి దగ్గరికి వెళ్ళి, నేను సో అండ్ సో రజనీ గారు, ఈ క్యారెక్టర్ మీరు చేస్తారా అని అడిగి, నేను అయ్యప్ప మాల్లో ఉన్నానండి అప్పుడు. ఆయన ఒక డైలాగ్ అన్నారు రజనీ గారు. ఈ సందర్భంలో ఆ మాట ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, నేను జూనియర్ ఆర్టిస్ట్ని కాదు పూర్ణచంద్రరావు అన్నాడు. లేదు రజనీ గారు, మీరు ఆ పిక్చర్లో హీరో అండి అన్న. అమితాబ్ గారు, హేమమాలిని గారు, ప్రాణి గారు ఇంతమంది ఉంటే నేను హీరో ఎట్టవుతాను? వాళ్ళందరూ కూడా సపోర్టింగ్ క్యారెక్టర్స్, మీరే మెయిన్ అండి. కావాలంటే తెలుగు పిక్చర్ కానీ తమిళ పిక్చర్ కానీ చూపిస్తాను అని ఆయన ఏమి చెప్పటల్లా. నేను ఇంకొక డైలాగ్ కూడా అన్న ఆయనతో, బాలచంద్ర గారు మిమ్మల్ని పరిచయం చేసినప్పుడు తమిళ్లో మీరు హీరో కాదు కదండి అన్నా. అన్నారు. ఆయన చిన్న వేషమే వేశారు ఫస్ట్ ఇంట్రడక్షన్లో. మొత్తానికి ఏమనుకున్నారో ఆ నైట్ అంతా ఆలోచించుకుని నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన కారు వేసుకుని మా ఇంటికి వచ్చి, వస్తూ ఉంటే చూస్తే నిన్నేమో బాగానే ఉన్నాయి, వాళ్ళు ఏంటి అయ్యప్ప డ్రెస్లో వచ్చారు అని అడిగా. చేద్దామని అనుకుని మిమ్మల్ని మనసులో పెట్టుకుని ప్రొద్దున్నే మురుగన్ టెంపుల్కి వెళ్ళి అయ్యప్ప మాల వేసుకుని వచ్చానండి, చేస్తున్నాను అని. ఆ రిలేషన్షిప్ నేను ఈ రోజు కూడా నేను ఆయనతో మెయింటైన్ చేస్తాను. మొన్న నా కూర్గులో నా రిసార్ట్కి కూడా వచ్చారు. తర్వాత 2-3 సార్లు కూడా ఆయనకి ఎప్పుడు బయటికి వెళ్దామని అనుకుని కొంచెం రిలాక్స్ అవుదామని అనుకుంటే మళ్ళా 2 సార్లు వచ్చి 1 వీక్ ఉన్నారు. 3 days బ్యాక్ మళ్ళా ఫోన్ చేశారు, మీరు ఎక్కడున్నారు అని. నేను ఇట్లా హైదరాబాద్ బయలుదేరానండి అంటే, నేను వెళ్దాం అనుకుంటున్నాను అక్కడికి అన్నారు. పదండి సార్ మీరు వెళ్ళండి, అన్నీ అరేంజ్ చేశాను. మీరు ఎప్పుడు వస్తారు అక్కడికి తిరిగి అంటే, వర్షాలు ఉన్నాయి ఇప్పుడు, బాగా చలిగా ఉంది, మీరు వీలైతే కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకుంటారా అని అడిగా. మీరు వచ్చినాక ఫోన్ చేయండి నేను వస్తాను అన్నారు. ఆ రిలేషన్షిప్ నేను ఆయనతో మురళీమోహన్ గారితో
ఎక్కువ ర్యాపోర్ట్ అయిన హీరోలు వాళ్ళిద్దరు, దెన్ బచ్చన్ గారు, అమితాబ్ గారు. ఎస్ ఎస్. ఇదంతా కూడా నేను అదృష్టంగానే భావిస్తా వేణు గారు. ఎలాగంటే నా కెపాసిటీకి నేను 14 మంది స్టేట్ చీఫ్ మినిస్టర్లతో మూవ్ అవటం కూడా జరిగింది. వావ్. 14 స్టేట్ మినిస్టర్స్, కన్యాకుమారి, కాశ్మీర్ నుంచి. ఇదంతా కూడా అమితాబ్ గారి చలవ. అవునా? ఓకే. ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ గారితో కూడా యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్గా కూడా ఆయనతో మూవ్ అవటం జరిగింది. అది కూడా అమితాబ్ గారి చలవే. ఏ సందర్భంలో కలిసారు సార్? అంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మొదటి సంవత్సరం రంపన్బోర్ గేమ్ సెంచరీ ఫారెస్ట్ ఉంది, జైపూర్ రాజస్థాన్ ఫారెస్ట్లో. మొదటి సంవత్సరం అక్కడ చేసుకున్నారు వీళ్ళందరూ, ఫ్రెండ్స్ అందరూ. ఓకే. December 31 అండ్ January 1. రెండో సంవత్సరం అండమాన్ నికోబార్లో పెట్టుకున్నారు. నేను కలకటాలో షూటింగ్లో ఉన్నా అమితాబ్ గారితో. ఆయన అమితాబ్ గారు కలకటా నుంచి నేను వెళ్ళాలి అని కొంచెం షూటింగ్ టైంలో అంటే, నాకు తెలుసండి రేపు 31, ఎల్లుండి 1, 2-3 రోజులు మెంటల్గా ప్రిపేర్ అయ్యాను అని. అక్కడి నుంచి స్పెషల్ క్రాఫ్ట్, చిన్న క్రాఫ్ట్ అరేంజ్ చేసి కలకటా, రంగూన్ టు అండమాన్ నికోబార్ పంపించాం. మూడో సంవత్సరంలో వీళ్ళందరూ కలిసి లక్షద్వీప్ ప్లాన్ చేశారు. లక్షద్వీప్ వెళ్ళటానికి మెడ్రాస్ వచ్చి, మెడ్రాస్ నుంచి వెళ్ళాల్సి వచ్చింది. ఓకే. అప్పుడు మన గెస్ట్ హౌస్, నేను అమితాబ్ గారి కోసం సీషోర్లో ఒక 1.5 acre గెస్ట్ హౌస్ కట్టాను. ఓ, ఆయన కోసం గెస్ట్ హౌస్ కట్టారు మీరు? అంటే ఆయన ఎక్కడ సౌత్ హోటల్స్లో అడ్జస్ట్ అయ్యేవారు కాదు. ఓకే. కడితే అప్పుడు ఆ సందర్భంలో ఆయన గెస్ట్ హౌస్ నీట్గా ఉందా అని ఒక ఫోన్ చేశారు ఉదయం. దట్ ఈజ్ ఆన్ 31st of December. బాగానే ఉందండి, వస్తారా అన్న. నేను ఆలోచించి చెప్తాను అన్నారు, కానీ నాకు చెప్పలా. తర్వాత ఒక 4 గంటలప్పుడు ఈవినింగ్ 4 o'clock ఫోన్ చేసి, కార్లు ఎన్ని ఉన్నాయి నీ దగ్గర, ఎయిర్పోర్ట్కి పంపించు, నువ్వు రానవసరం లేదులే అన్నారు. ఏంటబ్బా ఇది అర్థం కావట్లేదు అని కార్లు పంపించా. రాత్రి 11 o'clock ఫోన్ చేసి, ఏం చేస్తున్నావు ఒకసారి రా ఇక్కడికి అన్నారు. ఎక్కడ? గెస్ట్ హౌస్లో ఉన్నాము అన్నారు. ఇలా వెళ్ళేసరికి చాలా పెద్ద వాళ్ళందరూ ఉన్నారు దాంట్లో రాజీవ్ గారు కూడా యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్గా ఆయన ఉన్నారు, సోనియా గారు ఉన్నారు, జయా బచ్చన్ ఉన్నారు. 11:45, 12 గంటలకి 1 నిమిషం ఉందనగా 11:59కి లైట్లు ఆఫ్ అయిపోయింది. కరెంటు పోయిందేమోనని నేను కుర్రాడిని కేకలేస్తున్నా. లేదు మేమే ఆఫ్మన్నాము అన్నారు ఈయన అమితాబ్ గారు. అక్కడ నాకు ఆయన రాజీవ్ గారితో పరిచయం అయ్యింది. ఓకే. బికాజ్ ఆఫ్ అమితాబ్ గారు ఆయన. సరే, ఇట్లా ఇంతమందితో మూవ్ అవ్వగలిగినటువంటి అదృష్టం కూడా నాకు దక్కింది. ఓకే. ఇదంతా కూడా భగవంతుడి దయ అనుకోవాలి. అంటే చాలామంది ప్రొడ్యూసర్లకి ఇంత అవకాశం వచ్చి ఉండకపోవచ్చు. ఆఫ్ కోర్స్, నిజమే. నేను పనిచేసే రోజుల్లో, ప్రొడక్షన్గా పనిచేసే రోజుల్లో వేణు గారు, నాకు బాగా గుర్తు 18 మంది ప్రొడక్షన్ మేనేజర్లో నేను ఒకడిని. ఓకే. తమిళ్ కానీ, తెలుగు కానీ, కన్నడ కానీ 18 మంది ప్రొడ్యూసర్లో పూర్ణచంద్రరావుతో పాటు 3 ప్రొడక్షన్ మేనేజర్లే ప్రొడ్యూసర్లు అయ్యారు. ఓకే. మిగిలిన 15 మంది ప్రొడక్షన్లతోనే సరిపెట్టుకున్నారు. ఓకే. మీకు పేరు ఉంటారేమో, చెంచురామయ్య గారు, విన్నాను సార్. నిర్మలమ్మ కృష్ణారావు గారు, రంగరాజన్ తమిళ్లో, ఓకే, లోకనాథం, ఇట్లాంటి వాళ్ళు ఆ రోజుల్లో నాతో పాటు పనిచేసే 18 మందిలో 3 తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు. అంటే మరి 18 మందిలో 4 నిర్మాతలు అవ్వటం, దాంట్లో పూర్ణచంద్రరావు ఈ రోజు కూడా ఇంకా 87 సినిమాలు తీసి ఇంకా నిలబడి ఉన్నాడు అనేది అదృష్టంగానే ఫీల్ అవుతున్నా. తెలుగు